హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మరి అందరు బాగుంటే చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ఉదయకాల సమయంలో మరి ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు ప్రపంచంలో కానీ మనం కూడా అందరూ మంచి ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని కోరుచున్నాను. మరి మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనే నా అభిప్రాయం. మరి ఇంతవరకు నన్ను ఈ ఛానల్లో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మరి చేయని వారికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజుల టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఆరోగ్యం పట్ల, మన కిడ్నీలే కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే మరి జీవితంలో ఏం సాధించగలం, మరి ఏం కథ అనేసి ఈరోజు ముఖ్యాంశంగా తెలియజేసుకుందాం. కొన్ని విషయాలతో పాటు మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది కోటీశ్వరులైనా, ధనికులైనా, పేదవారైనా ఎవరైనా ఆరోగ్యం ఉంటేనే మరి డబ్బు యొక్క విలువ ఉంటుంది. ఆరోగ్యం బాగలేకపోతే ఎంత డబ్బున్నా వేస్ట్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి కూడా తెలిసి కూడా మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం మరి అనేసి నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలామంది కిడ్నీలతోటి సఫర్ అయి ఉంటున్న ప్రతి ఒక్కరికి, మరి కిడ్నీలు వీక్గా ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య విషయం ఏం తెలియజేస్తున్నానంటే, మరి ఈ రోజులలో మనకు కొత్తిమీర అనే చిన్న విషయమే, అది అందరికీ తెలిసిన విషయమే. మనం కూరలు వేసుకుంటాం, బిర్యానీలు వేసుకుంటాం, ప్రతి ఒక్క దాంట్లో సువాసనకు కానీ మంచి మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా అది అందరికి తెలిసిన విషయమే. కానీ దాన్ని కొందరు ఉపయోగిస్తారు, ఉపయోగించరు కూడా, కొందరికి తెలియదు కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే కొత్తిమీర వల్ల లాభాలు ఎన్ని ఉంటాయంటే మన ఆరోగ్యంలో, మరి కొత్తిమీరని 2 రకాలు ఉంటుంది. మరి ఆ కొత్తిమీర ఏంటంటే హైబ్రిడ్ కొత్తిమీర ఉంటుంది, మన లోకల్ కొత్తిమీర ఉంటుంది. హైబ్రిడ్ కొత్తిమీర అంటే దాన్ని మనకు చేతుల ఇది హైబ్రిడ్ కొత్తిమీర మనం చేతులు పెట్టి దాన్ని చింపి తీసుకొని ముక్కు కాడ పెట్టుకుంటే ఆసన రాదు. మన లోకల్ కొత్తిమీర ఆసన వస్తుంది. కాబట్టి మరి మీరు లోకల్ కొత్తిమీరని తీసుకొని మనము పరిగడుపున దాన్ని తిన్నట్లయితే మనకు మంచి ఆరోగ్యంగా ఉంటామనేసి నేను అంటున్నాను. మరి అప్పుడే తిన్నట్లయితే మనకు ఎంత రిజల్ట్ వస్తుందో మీరు కిడ్నీలకు గంట తర్వాత చూడండి, 2 గంటల తర్వాత చూడండి, తిని అట్లనే మింగేసేయాలి అన్నట్లు. మింగేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. మరి మన కిడ్నీలు మంచి యాక్టివ్నెస్గా తయారవుతాయని అంటున్నాను. మరి అలా కాకుండా అలా చేయని పక్షంలో మరి ఒక బౌల్ తీసుకొని మంచి నీళ్ళు పోసుకొని కొంచెం కొత్తిమీర కట్టలు దాంట్లో వేసుకొని, కొత్తిమీర కట్ చేసింది దాంట్లో వేసుకున్నట్లయితే, మరి మార్కెట్ నుంచి కొంచెం కొత్తిమీరని తీసుకొని ఆ కొత్తిమీరని కొంచెం కడిగేసి, మరి ఇసుక అది అంతా ఉంటుంది కాబట్టి దాంట్లో మంచి నీళ్ళల్లో ఉంచినట్లయితే మరి కొత్తిమీరకున్న మట్టి కానీ ఏదైనా పదార్థాలు ఉంటాయి కాబట్టి దానికి మరి జిడ్డు కానీ ఏదైనా మట్టి అది ఉంటుంది కాబట్టి తొలగిపోయిన తర్వాత చిన్న కట్టేసుకొని మంచి నీళ్ళల్లో వేసుకొని ఒక బౌల్ వేసుకొని మరిగించుకొని గోరువెచ్చగా కొత్తిమీరలో నుంచి వాటరు మరి మన కలర్ రూపంలో మారినప్పుడు కొత్తిమీర బౌల్ని కిందికి దించేసి స్టవ్ను ఆపేసిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత దాన్ని వడపోసుకొని ఆ నీటిని చల్లారిన తర్వాత తాగినా కూడా మనకు కిడ్నీలు రిజల్ట్ ఇస్తాయి. మీరే చూడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త ఉండి కిడ్నీలతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది, మీకే నమ్మకం పుడుతుంది. మీకు నమ్మకం పుట్టకపోతే మీకు ట్రై చేసినప్పుడు మీకు రిజల్ట్ రాకపోతే మీరు చెయ్యకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను 100% రిజల్ట్ ఇస్తాయనేసి. ఒక్కసారి చూడండి, తెలుస్తుంది. సరేనా? మరి ఓకే. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించి పైసా వట్టిగానే రాదు, ఎంతో కష్టపడితేనే మన చేతులకు డబ్బులు వస్తాయి. కాబట్టి మన ఆరోగ్యానికి, మన శరీరానికి మరి ఫుడ్ ఏదో విధంగా ఇస్తామో ఆలోచించి తినాలనేసి అంటున్నాను. మరి డబ్బులు కూడా ఆలోచించి ఖర్చులు పెట్టాలని అంటున్నాను. మరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. డబ్బు వేస్ట్ కాకుండా, మన ఆరోగ్యం వేస్ట్ కాకుండా
మరి మంచిగా ఉండి మరి ఇంకెన్నో రోజులు మంచి ఆరోగ్యంతో జీవితంలో గడపాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ మరి ఈ వీడియో ముగిస్తున్నాను. మరి మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఉంటాను, మరి బాయ్.